రాష్ట్రంలో ఒక విచిత్రమైన వింత పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలుగా అబద్ధాలు, అసత్యాలు, దొంగ లెక్కలతోటి ప్రచారం చేస్తూ ఉన్న ఎంఆర్పిఎస్, దానికి ఒత్తాసు పలుతూ ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు మొత్తం కూడా ఈరోజు మనల్ని రాజ్యాంగ ఫలాలు అనుభవించకుండా, అసలు మనం అందరూ షెడ్యూల్ కులం కాదని, హిందూ మాల కాదని మనల్ని వెలివేసే కుట్ర పెద్ద ఎత్తున జరిగింది. మీ సచివాలయాల్లోకి వెళ్తే ఎవరు ఏ విధంగా కులాలు మారిపోయినాయో, మతాలు మారిపోయినాయో మీ లిస్టులే నిదర్శనంగా ఉంటాయి. ఆ లిస్టులు పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఉన్న మాదిగలేమో హిందూ మాదిగ, మాలలు మాత్రం కొన్ని చోట్ల ఏ మతము లేకుండా రాశారు, కొన్ని చోట్ల క్రిస్టియన్ మాల అని రాశారు, కొన్ని చోట్ల అక్కడక్కడ హిందూ మాల రాశారు, కొన్ని చోట్ల కులాలు మొత్తం తీసేశారు.